అందరికీ నమస్కారం. చిన్న పిల్లలకి పెరుగుని ఇవ్వడం వల్ల, పెరుగుని పెట్టడం వల్ల, లేదంటే మజ్జిగ పెట్టడం వల్ల జలుబు ఇంకా ఎక్కువగా పెరుగుతుందా, ఒకవేళ జలుబు ఉంటే ఇంకా ఎక్కువగా పెరుగుతుందా, లేకపోతే జలుబు చేస్తుంది అని చెప్పి చాలామంది ఒక చిన్న అపోహలు అయితే ఉంటారు. మరి అసలు కరెక్టా కాదా, పెరుగు పెట్టచ్చా లేదా, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. సో చాలామంది పెరుగుని స్కిప్ చేయడం వల్ల పిల్లలకి అసలు మంచిది కాదు. ఎందుకు అని అంటే పెరుగులో ఎక్కువగా ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇంకా పెరుగులో ప్రోటీన్ కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అది మన గట్ హెల్త్కి చాలా బాగా వర్క్ అవుతూ ఉంటుంది. కానీ ఇలా పెరుగుని స్కిప్ చేయడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. అంటే మలబద్ధకం రావచ్చు, లేకపోతే డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకి ఒకవేళ జలుబు ఉన్నా సరే పెరుగుని స్కిప్ చేయని అవసరం లేదు. కానీ నేను చెప్పబోయే ఈ టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల పెరుగును తీసుకున్నా కూడా పిల్లలకి జలుబు అనేది చేయకుండా ఉంటుంది. ఎస్పెషల్గా చాలామంది చలికాలంలో పిల్లలకి పెరుగు పెట్టకూడదు కదా అని అడుగుతూ ఉన్నారు. ఇలా అసలు కాదు. ఇలా కాకుండా నంబర్ 1, పెరుగు ఎప్పుడూ కూడా చల్లగా పెట్టకూడదు. అంటే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే పిల్లలకి పెట్టడం అనేది మంచిది కాదు. ఆ కోల్డ్ వల్ల ఏదైనా ఎలర్జీ రావచ్చు, కానీ డైరెక్ట్ నార్మల్ పెరుగు పెట్టడం వల్ల ఎటువంటి ఎలర్జీస్ రావు. నంబర్ 2, ఎక్కువగా కొన్న పెరుగుని పిల్లలకి పెట్టకండి. ఎందుకంటే ఇందులో పెరుగు ఎంత మంచి బ్రాండ్ అయినా సరే ఇందులో ప్రిజర్వేటివ్స్ అనేది ఎక్కువగా కలుపుతూ ఉంటారు. ఇది పిల్లలకి మనకి కూడా మంచిది కాదు. ఇలా కొన్న పెరుగు కాకుండా ఇంట్లో పెరుగుని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, పెరుగుని ఎప్పుడూ కూడా నైట్ పెట్టకూడదు. నైట్ పెట్టడం వల్ల జలుబు పెరిగిపోతుంది అని అంటారు కదా. అస్సలు కాదు. నైట్ కూడా పిల్లలకి హ్యాపీగా ఫీడ్ చేయండి. అది కూడా పిల్లలకైనా ఎవరైనా సరే బిఫోర్ 7 తినేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం దీనివల్ల కూడా ఉండదు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.